ఈవిడ ప్రభాస్ తల్లి. 30 రోజుల్లో ఆంగ్ల భాష పుస్తకాన్ని 30 ఏళ్ల నుంచి చదువుతున్నా ఇప్పటికీ 30 పదాలు కూడా రాలేదు. ఈ రోజు సిటీలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. పుర్రెకో బుద్ధి జెహోకో రుచి అన్నట్లు ఓ కాలేజ్ స్టూడెంట్స్ తమ ఫేర్వెల్ పార్టీని కాలేజ్ క్యాంపస్ లో కాకుండా విభిన్నంగా వివిధ ప్రాంతాల్లో డాన్సులు చేస్తూ జరుపుకున్నారు. దీనివల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. అయ్యో ప్రభా, నా పరువు తీస్తున్నావు కదరా. ఏంట్రా నీ కాలేజ్ గోయింగ్? ఐ డాడీ టెల్లింగ్. దీనిపై మరిన్ని అప్డేట్స్ గంట గంటకి ప్రత్యక్షంగా ప్రసారం అవుతూ ఉంటాయి. చూస్తూనే ఉండండి నిరంతర ప్రత్యక్ష ప్రసారాలు. హలో, యాండి టీవీ చూసారా? ఇంటికొచ్చి చూస్తానులే. యువర్ సన్ డాన్సింగ్ రోడ్స్, మన పరువు అంత గంగలో మిక్సింగ్. షట్ అప్. నా టెన్షన్ లో నేనుంటే ఫోన్ పెట్టే. ఎవరనుకుంటున్నావు? క్రిమినల్ లాయర్ హనుమంతరావు గారు. అందుకే వద్దంటున్నా. ఏం మాట్లాడుతున్నావు తెలుసా? ఏంట్రా అక్కడ గొడవ? వీడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఎందుకండి ఇన్నిసార్లు వచ్చి అవమానపడతారు? దయచేసి ఇంకోసారి రాకండి, మా ఉద్యోగాలు పోతాయి. నాన్నరా ఏనా రేంజ్ బెంజ్. షట్ అప్. క్లయింట్ ఇదిరా. ఓ క్లయింట్ దంట్రా. నువ్వు వెళ్ళు, సార్కి ఫోన్ చేస్తాను. పద. అంకుల్ అంకుల్, చిన్న బర్త్డే పార్టీని మీరు ఆటోలో వెళ్ళండి. నేను పంపు చేస్తాను. ఎలా అవుతా ఆయన వదులుతాడు. హాయ్ రాజేష్. మిస్టర్ హనుమంతరావు, వాట్ దిస్? యువర్ సన్ పబ్లిక్ లో డాన్సింగ్, టీవీలో కమింగ్, ఎవ్రీబడి కాలనీలో లుకింగ్, పోలీస్ చేసింగ్. ఐ కాంట్ లివ్ దిస్ హౌస్. అమ్మా తల్లి, ఇంగ్లీష్ లో చంపుతామా? యు షట్ అప్. అమ్మంటే నీకు అంత చీప్ అయిపోయిందిరా బ్లడీ ఫూల్. ఇంటర్ చదివేటప్పుడు ఇంటి వరకే అనుకున్నాను, డిగ్రీ చదివేటప్పుడు డిస్ట్రిక్ట్ వరకే అనుకున్నాను. అరే పీజీ పాస్ అనేంత మాత్రాన స్టేట్ మొత్తం తెలిసేలా గోల చేయాలా? యు ఇడియట్, డోంట్ సే ఎనీథింగ్. ఏ ఛానల్లో వచ్చాడు? జెమిని టీవీ. సిగ్గు లేదురా, ఒక జెమినీలోనే వచ్చావా? ఎన్డీటీవీలో రావచ్చుగా, బీబీసీలో రావచ్చుగా, సిఎన్ఎన్ లో రావచ్చుగా. ఎలా ఉందిరా పెర్ఫార్మెన్స్? అద్రిందనన్నా. సైకిల్ గ్యాప్ లో బెల్ట్ తీసి కుమ్మేస్తాం అనుకున్నాను. కుమ్మేసేవాడిరా, కానీ బెల్ట్ తీస్తే ప్యాంట్ ఊడిపోద్ది. ఎన్డీటీవీ అంట, బీబీసీ అంట, పరువు ప్రతిష్ట అంత గంగలో మిక్సింగ్ మిక్సింగ్. హే రాజేశ్వరి, వాడి కాలేజ్ ఆఖరి రోజు. బర్త్డేలు, మ్యారేజ్ డేలు ప్రతి సంవత్సరం వస్తాయి, కానీ ఫేర్వెల్ డే లైఫ్ లో ఒక్కసారే వస్తుంది. లెట్ హిమ్ ఎంజాయ్ ద మాక్సిమం. కమ్ ఆన్ టొమాటో. ఎవరు టొమాటో? ఇంకెవరు, నువ్వే. ఎస్ ఎస్ కమింగ్. హాయ్ హనుమంతు. వైజాగ్ నుంచి ఎప్పుడు వచ్చారా? ఈ రోజేరా. ప్రసన్న ఎంబీఏ ఇక్కడే పూర్తి చేసింది కదా, దాని సర్టిఫికేట్ కోసం కాలేజీకి వెళ్తే రేపు రమ్మన్నారు. ప్రభాని పంపిస్తా అని చెప్పాను. పెదనాన్న, అన్నయ్య ఎక్కడ? చూసి చాలా రోజులైంది. వచ్చేస్తున్నాడు. మా కాలేజ్ లో అమ్మాయిలు అందంగా లేరంట, అందుకని నన్ను చూడ్డానికి కూడా రావడం మానేశాడు తెలుసా? అలాగే. హలో, ఏమిటి? స్విట్జర్లాండ్ నుంచి విశ్వనాథ్ అనే ఫోను. ఏమిట్రా 2 రోజుల్లో కూతురు కొడుకుతో ఇండియా వస్తున్నావా? మిగతా విషయాలు భద్రంగా చెప్తాడా? రే రే రే, ఏమిట్రా ఇది? అవునరా,
2 days లో మా ఇంట్లో మన ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ అయిపోతున్నాం. అది కాదురా, ప్రతిసారి గెట్ టుగెదర్ నేను కదా అరేంజ్ చేసేది. ఈసారి మేమంతా నీకు సర్ప్రైజ్ ఇద్దామని. లాస్ట్ టైం అందరూ రాలేదు కదరా, ఈసారి చాలా స్పెషల్. 10 years తర్వాత మన ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీస్ తో కలిసి వస్తున్నారా. మళ్ళీ మనం అందరం ఆ కాలేజీ రోజులన్నీ గుర్తు చేసుకుని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం రా. నీకెందుకురా ఎంత ఎమోషన్? ఫీల్ ఎవరి మీద? నీ ఫ్రెండ్స్ పిల్ల. నా ఫ్రెండ్స్ కదా, రాజేష్, గీత, సీత, పండు, నందిని, రఘు, సీను, బుజ్జి. 10 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం. ప్రోగ్రామ్ మిరక తీసేస్తానన్నా. కుదరదు. ఏ అక్కడ బోల్డ్ అరేంజ్మెంట్ చేసుకోవాలరా. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. రేపు కాలేజీకి వెళ్ళి ఆ సర్టిఫికేట్ తీసుకుని నువ్వు కూడా బయలుదేరరా. బాబాయ్ ప్లీజ్ బాబాయ్. బాబాయ్ చెప్పించే. అరే తప్పదన్న గారు, నాకు సర్టిఫికేట్స్ చాలా అవసరం. ఎప్పుడేదో ఫిట్టింగ్ పెడతాం. అది నిండురా. ఏంటిరా మ్యూజిక్ నీ గడ్డం 10 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ అందరు ఫ్యామిలీస్ తో కలుసుకుంటారంటే వినడానికి చాలా బాగుంది కదా. మేము కూడా వస్తారా? కళ్ళకి మంచి కలరింగ్ ఉంటది. మీరెందుకు నాకు టార్చర్? ఏంట్రా ఎప్పుడు చూసినా మమ్మల్ని రాజు అవుతానంటావు. నేను నీ కాంపిటీషన్ అయినా నీ హైట్ ఏంటి మా హైట్ ఏంట్రా? ఒరే నీకు ఫ్రెండ్స్ అంటే వాల్యూ లేకుండా పోతుందిరా. అసలు ఫ్రెండ్షిప్ అంటే వాల్యూ ఇవ్వకుండా నువ్వు ఇలా చేస్తుంటే. ఓ అరగంట బోర్పని చేయదు. అళ్ళకెళ్ళిపోండి. వాడినంటే మేనేజ్ చేసావు, మేము వస్తాం. ఏం చేస్తాం? సరే సస్తానా, తీసుకెళ్తాలే. రే ప్రభా, మన జూనియర్ నిషా నేను నీకు ప్రపోజ్ చేసిందా? చేసింది. ఏం చెప్పావు? ఏం చెప్తాను రా? నా లవ్ స్టోరీ గురించి నీకు తెలీదా? నందిని కోసం వెయిటింగ్ రా. నిషాకు ఒకేలా చెప్తాను. కొంప మునిగిందిరా, తను సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఏంటి సూసైడా? అవునరా, తను ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది. కండిషన్ చాలా సీరియస్. రే ఎక్కడికి వెళ్తున్నావు? హాస్పిటల్కి. నువ్వు అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రావు. వాళ్ళ నాన్న ఎవరో తెలుసా? రే ఎందుకైనా మంచిది నువ్వు ఎక్కడికైనా పారిపోరా. నేనెందుకు పారిపోలే? వాడి కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసింది కాబట్టి. ఒరే వాడు నిన్నే కదరా, నీ ఫ్యామిలీని కూడా వదలడు. హలో ప్రభా, నేను భద్రం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. అమ్మ ప్రసన్న అమీర్పేట్ షాపింగ్కి వెళ్ళారు. నువ్వు వాళ్ళని పికప్ చేసుకుని స్టేషన్లో డ్రాప్ చేయి. సరేనన్నా. ఒరే మనం ఎలాగో రేపు సాయంత్రం వైజాగ్ వెళ్తాం కదా, అదేది ఈ రోజు వెళ్దాం రా. చెప్పరా. రే నిషా వాళ్ళ నాన్న నీ కోసం రోడ్లు పంపించాడు. వాళ్ళు మనల్ని చెత్త కొడుతున్నారు. నేను మాత్రం ఎస్కేప్ అయ్యాను రా. వాళ్ళు మనల్ని కొడుతుంటే వీడియో తీశాను. వాళ్ళు నీ దగ్గర కూడా రావచ్చురా. అందుకే నీకు ఎంఎంఎస్ చేస్తున్నాను. జాగ్రత్త రా. తొందరగా నడవే. స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అన్నయ్య ఏడి? ఎలా ఉంది? చిచిచి వద్దు. వాళ్ళదా? నువ్వు రారా, లేట్ అవుతుంది. పెద్దమ్మా ఆ షాప్ లో బ్యాగ్స్ చూద్దామా? ఏ వద్దులే ప్రభా, తొందరగా. ఏ ప్రభా, ఆ షాప్ దగ్గర రా.
ప్యాంట్ అన్నా. సారీ బాస్. ఈ బజార్లో కూడా ఏంటి షాప్ రేట్లు చెప్తున్నారు? ఇదెంత? ఏమైంది? నా బంగారం. అవును. చిచి, బుద్ధి లేకుండా రోడ్డు మీద ఎలా కొట్టుకుంటున్నారు. నుంచి వచ్చారో ఏమిటో. ఇలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బాగా బుద్ధి రాదు. అయ్యో చూడకే. ఏంట్రా? లవ్ అమ్మా, లవ్. ఏ ఆటో రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి. ఠీకే సార్. హలో, నేను నిషా ఫాదర్. 10 నిమిషాల్లో నువ్వు నా దగ్గరికి రావాలి. రాకపోతే నా వాళ్లను కొట్టి ప్రాణాలతోనే వదిలేశావు. నేను అలాంటి పొరపాటు చెయ్యి. నీ ఫ్రెండ్స్ నా దగ్గరే ఉన్నారు. నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం కదా. నువ్వు తప్పకుండా వస్తావు, నాకు తెలుసు. ఆ పేరేంటన్నా? ప్రభాస్ కదా. చూడు ప్రభాస్, నా కూతురు పిచ్చిది. ఏదైనా మనసులోనే దాచుకోవడం దానికి అలవాటు. అందుకే సూసైడ్ దాకా వెళ్ళింది. అది ప్రేమించానని ఒక్క మాట నాతో చెప్పుంటే ఈ పాటికి మీ ఇద్దరి పెళ్లి ధూమ్ధామ్గా చేసుండేవాణ్ణి. బట్ నువ్వు చాలా లక్కీ. దానికి ఏదైనా అయ్యుంటే ఈ పాటికి నువ్వు. ఎల్లుండే మీ ఇద్దరి పెళ్లి. రెడీగా ఉండు. సార్ మీ అమ్మా నాన్నలను వచ్చి కలవమని. సార్ నాకు పెళ్లి ఇస్తలేదు సార్. చేసుకుంటాను. కానీ నేను చెప్పేది ఒకసారి వినండి సార్. మీ అంత ప్రేమించే తండ్రి మీ కూతురుకు ఉండడం చాలా లక్కీ సార్. కానీ అంత ప్రేమ తను చేసుకునేవాడికి కూడా ఉంటేనే కదా సార్ తను సుఖపడుతుంది. ప్రేమైనా పెళ్ళైనా ఇద్దరు ఇష్టపడితేనే కదా సార్. ఏంటి నువ్వు మాట్లాడేది? నీకెందుకు ఇష్టం లేదు చెప్పు. నీకెందుకు ఇష్టం లేదు? ఎందుకంటే నా హృదయం నా దగ్గర లేదు సార్. లాస్ట్ ఇయర్ మేలో ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళాం. స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ ఆర్గనైజర్ కి మీరంతా ఏఆర్ రెహమాన్ కి లెఫ్ట్, మణిశరం కి రైట్ అని బాగా బిల్డప్ ఇచ్చాను. 20 days 20 lakhs సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్మెంట్. మీరంతా 2 days లో బయలుదేరాలా. ఇదిగో ఆల్రెడీ గ్రాఫిక్స్ ఫోటో కూడా వాళ్ళకి ఈమెయిల్ చేసేసాను. చూసారా? రెహమాను, మణిశర్మ, దేవిశ్రీ. మావా వర్కౌట్ వద్దంటావా? షట్ అప్. నీకు వచ్చు కాబట్టి పాడతావు, మాకు ఆ 10 ట్యూన్లు మించి రావు. యాజ్ ఇట్ ఈస్ నా స్టైల్ ఫాలో అయిపోండి. ఓకే. Are you Mr. Prabhas? Yeah. Welcome. I am Butch Thomas, Telugu Association organizer. హలో సార్. సరస్వతి పుత్రులు ఫ్లైట్ దిగినట్టుగా ఉంది. వాళ్ళు ఎవరండి? వాళ్ళు పాడటానికి వచ్చారేంటి? హాఫ్ నాలెడ్జ్ గడు. వీడికి భాష మీద కొంచెం కమాండ్ తక్కువ సార్. భాష అతను పాడతాడా? చెప్పలేదా? ఈ మేనేజర్ ఈజీ మా. ఇన్ఫర్మేషన్ ఫుల్ గా ఇవ్వాలి కదా. బై ద వే, హీ ఇస్ అవర్ సెక్రటరీ మిస్టర్ రమణారెడ్డి. తిన్నారా బాబు? తింటారులేవయ్యా, ఇప్పుడే కదా వచ్చారు ఫ్లైట్ దిగి, కొంచెం ఫ్రెష్ అప్ అయి తింటారులే.
మజక్కలి మజక్కలి ఒక మసక్కలి మసక్కలి మీలో ఏఆర్ రెహమాన్ లెఫ్ట్ ఎవరయ్యా? నేను సార్ నేను ఓ రెహమాన్ నాకు బాగా క్లోజ్లే సార్. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా సార్. ఎందుకయ్యా అంత టెన్షన్ పడతారో? ఇదే మీలో మైనస్ పాయింట్ అని రెహమాన్ అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడు. ఓ జయహోనా గుండె ఆగింది. మాస్టారు తింటారా బాబు? తింటారు లేవయ్యా స్వామి ఊరక. చల్ చెయ్య 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 చల్ చల్ బాయ్స్, ప్రోగ్రామ్ ఇంకా 4 days టైం ఉంది. ఈలోగా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. బోలు డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. తేడా వచ్చిందనుకో ఏమి టాలెంటో. మీ ఏజ్ కల్లా మైకేల్ జాక్సన్ ప్రపంచాన్ని ఊపేశాడు తెలుసా? మీ ఏజ్ కల్లా హిట్లర్ సూసైడ్ చేసుకోండి తెలుసా? మిమ్మల్ని ఏమన్నా సార్? బాయ్స్ గదిలోగా ప్రభా ఏం ఊర్రా? అవును